హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్ లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన న్యూమరికల్ సాల్వ్ చేద్దాం నాన్న. ఓకేనా? ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ ప్రీవియస్ వీడియో చూడండి. అక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, దాని యొక్క ప్రూఫ్ ఏంటి, దాని యొక్క ఫార్ములా ఏమొస్తుంది అన్న విషయాలన్నీ మీకు తెలిసిపోతాయి. దాని తర్వాత ఈ వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేసేద్దామా? రైట్, చూడండి అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఇన్ ఏ ఫిగర్ షోన్, సో డయాగ్రామ్ వచ్చేసి ఇది ఇచ్చిందన్న. ఓకేనా? ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అండ్ ఎ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ 10 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చిండు. ఓకే, ఇదే ఎంత ఇచ్చిండు? 10 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చిండు. బ్లాక్ ఆఫ్ మాస్ 2 kg ఈజ్ నాట్ అటాచ్డ్ విత్ ద స్ప్రింగ్. అర్థమవుతుందా? కాంటాక్ట్ లో లేదంట. ఓకేనా? మనం ప్రతిసారి కాంటాక్ట్ లో ఉన్నది అని అనుకుంటాం, కానీ ఈ క్వశ్చన్ లో కాంటాక్ట్ లో లేదు అని చెప్పేసి ఇచ్చిండు. సరేనా? కాంటాక్ట్ లో లేదు. ఓకే, ద స్ప్రింగ్ ఈజ్ కంప్రెస్డ్ బై 2 meters. సో ఇక్కడ బ్లాక్ ఉన్నది అనుకుందాం. ఓకేనా? 2 meters కంప్రెస్ చేసేసిండు. ఓకేనా? వెరీ గుడ్. అంటే ఈ బ్లాక్ ఇక్కడికి వచ్చింది కదా, రైట్. అండ్ దెన్ రిలీజ్డ్. ఓకే, నెక్స్ట్ రిలీజ్ చేసిండట. ఇక్కడ పెట్టేసి మనం మొదలు పెట్టేసినాం. ఓకేనా? వెరీ గుడ్. ఫైండ్ ద మాక్సిమం డిస్టెన్స్. Find the maximum distance small d traveled by the block on the inclined plane. Okay, సో మనం ఇక్కడికి తీసుకొచ్చి, సో మనం ఇదేమనుకుందాం, రిఫరెన్స్ పాయింట్ అనుకుందాం. సరేనా? సో దీన్ని 2 meters లోపలకు తీసుకొచ్చిన. సరేనా? తీసుకొచ్చి వదిలిపెట్టేసిన. ఓకేనా? వెరీ గుడ్. సో వదిలిపెట్టేసి ఏమవుతుంది, ఇది ఇట్లా దీని పైకి పోతుంది. అవునా? సో ఇక్కడికి పోయింది అని అనుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. సో పైకి పోయి ఆగిపోయింది అని అనుకుందాం. సరేనా? రైట్. సో ఈ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అనుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. అయితే దీని ఒక హైట్ చలో కనుక్కుందాం అన్ని కనుక్కుందాం. ఓకేనా? సో ఇంత పైకి వెళ్ళి ఆగిపోయింది అని చెప్పేసి అనుకుంటాను. రిఫరెన్స్ పాయింట్ ఏది? ఇది. ఇక్కడ నుంచి ఇంత దూరం పోయింది అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? డిఏ కనుక్కోవాలి. ఓకేనా? మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఏది కరెక్ట్ వచ్చిందో చూసుకోండి. ఓకేనా? సాల్వ్ చేయాలా నేను? రైట్. సో ఇక్కడ చూడండి, ఫ్రిక్షన్ అంటూ ఏం లేదు కదా, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే లేదు, ఎక్స్టర్నల్ వర్క్ కూడా ఏం లేదు. ఇనిషియల్లీ ఇది 2 meter కంప్లీట్ చేసి వదిలిపెట్టేసినాం. ఇక ఎక్స్టర్నల్ వర్క్ ఉందా? లేదు. వెరీ గుడ్. సో ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఫార్ములా లాస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసినాం కదా, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనీషియల్ కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. అంతేనా? వెరీ గుడ్. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? హా సార్, దీన్ని కంప్రెస్ చేసినాం కదా. ఎస్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ తెలుసు కదా అందరికి. ఫార్ములా ఏంటది? ½ kx². అంతేనా? ½ kx². ఇనీషియల్లీ పొటెన్షియల్ ఎనర్జీ కదా. వెరీ గుడ్. ఇనీషియల్లీ కెనెటిక్ ఎనర్జీ ఏమైనా ఉందా సార్? రెస్ట్ లో ఉండే. లేదు. ఓకే, 0 రాసేసిన. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? హా సార్, ఉంది. అవునా కదా? వెరీ గుడ్. సో ఇది అయితే హైట్ లో ఉంది. అవునా కదా? జస్ట్ ఇది చూడండి, ఈ స్ప్రింగ్ బ్లాక్ అటాచ్ లో లేవు. అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి. సరేనా? సో ఇట్లా పోయి ఇక్కడ పోయి ఆగిపోయింది అని అనుకుంటా, అంటే ఇంత డిస్టెన్స్ లో పోయి ఆగిపోయింది అని అనుకుంటున్నాం. సరేనా? అర్థమైంది కదా? సో ఇక్కడ వరకు వెళ్ళింది. అయితే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలి కదా. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? mgh. సో రిఫరెన్స్ పాయింట్ ఇది తీసుకుంటే కదా, రిఫరెన్స్ పాయింట్ ఇది తీసుకుంటే ఈ బ్లాక్ కోసము, సో mgh అంటే ఈ హైట్ కావాలి కదా మనకు. అవునా కదా? వెరీ గుడ్. అయితే మనము డి వాల్యూ అనుకోవాలా. ఈడనేమో హైట్ హెచ్చిండు. అవునా? వెరీ గుడ్. సో ఎట్లా అనుకుంటాం మరి, చెప్పండి ఇక. చూడండి, హైట్ కావాలి. సో ఇది డి ఉన్నది. ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏమవుతుంది? ఆపోజిట్ లో ఉన్న కాంపోనెంట్ ఏమొస్తుంది చూడండి, చెప్తా. ఇది డి కదా, ఇది 30 degrees కదా. అవునా కదా? వెరీ గుడ్. ఇది హెచ్ కదా. సో sin 30 degrees ఏంది ఫార్ములా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంతేనా? సో హైట్ ఈక్వల్ ఏమొచ్చింది? డి sin 30 degrees. అంటే డి sin 30 ఎంత? 1/2. సో హైట్ ఈక్వల్ ఏమొచ్చింది? d/2 వచ్చింది. అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? హా సార్, ఉంది హైట్ లో కదా. mgh కదా ఫార్ములా. mg హైట్ కి హెచ్ రాస్తున్నా. సరేనా? ఫైనల్లీ కెనెటిక్ ఎనర్జీ ఉందా? ఆగిపోయింది ఇక్కడికి పోయి కదా. సో ఫైనల్లీ ఎనర్జీ ఎంత? కైనెటిక్ ఎనర్జీ
0. అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చిందన్న చూడండి, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అంతేనా. ఇనిషియల్లీ ఇక్కడ ఉండే హాఫ్ కే వాల్యూ ఎంత ఇచ్చిండు, కే వాల్యూ 10 ఇచ్చిండు కదా. ఎక్స్ స్క్వేర్ ఎంత డిస్ప్లేస్మెంట్, సో 2 మీటర్స్ కదా. అవునా కదా? ఎస్. సో 2 హోల్ స్క్వేర్ ఇట్ సైడ్ అయితే అదే ఉంది, ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత ఇచ్చిండు 2 kgs ఇంటూ జీ ఎంత 10a, హైట్ ఎంత ఇప్పుడు చెప్పండి d/2 కదా. సో వెరీ గుడ్, అర్థమైంది కదా ఇదైతే. సో ఇనిషియల్లీ ఇవి రెండు కాంటాక్ట్లో లేవు అంటే ఈ బ్లాక్ తీసుకొని దీని స్ప్రింగ్ పైన ఇట్లా నూకేసిన అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు తీసుకొచ్చిన, వదిలిపెట్టగానే ఇది ఇట్లా పోయింది, బ్లాక్ అయితే పోయింది. స్ప్రింగ్ అయితే నూకేస్తుంది కదా దాన్ని, నూకేసింది ఇక్కడ వరకు, అంటే ఏదో ఒక డిస్టెన్స్ వరకు పైకి పోయి ఆపేసింది అన్నట్టు. ఓకేనా, వెరీ గుడ్. మళ్ళీ స్ప్రింగ్ అయితే రిటర్న్ వచ్చేస్తుంది, ఆ బ్లాక్ అక్కడనే ఉన్నది అని అనుకుందాం. సరేనా, వెరీ గుడ్. చలో, ఆల్ సర్ఫేసెస్ స్మూత్ కూడా అని ఇచ్చిండు కదా. సో ఇది పోయింది. సో 2 5 కదా, ఎంత 2 స్క్వేర్ 4, 5 4 ఎంత 20 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ డి, అంతేనా. ఇది పోయిందా. సో డి ఈక్వల్ ఎంత వచ్చింది 2 మీటర్స్. అవునా, వెరీ గుడ్. సో చూడండి ఎంత పైకి వెళ్ళింది, 2 మీటర్స్ పైకి వెళ్ళి ఇంక్లైన్ ప్లేన్ పైకి వెళ్ళి ఆగిపోయింది. ఓకేనా, వెరీ గుడ్. ఇన్ కేస్ రేపటి రోజు ఎంత హైట్ లో వెళ్ళి ఆగిపోయింది అని అడిగితే, హైట్ ఫార్మ్ అనేది d/2 కదా. సో 2/2 ఎంత 1 మీటర్. సో ఎంత హైట్ వరకు పైకి వెళ్ళి ఆగిపోయింది అంటే మీరు అనాలి 1 మీటర్. ఓకేనా, ఇంక్లైన్ ప్లేన్ పైన ఎంత దూరం పోయింది అని అంటే 2 మీటర్స్ అనాలి. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్, క్వశ్చన్ వచ్చేసిందా సార్ ఇదేంటి సార్ ఇంత పెద్ద ఉన్నది. చలో, ఏం భయపడకండి, సింపుల్ గానే ఉంటుంది, చూద్దాం. చలో చూడండి నాన్న, a smooth narrow tube in the form of an arc AB. ఓకేనా, చూద్దాం ఏది ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చిండో. ఇది ఏ, ఇది బి నాన్న. ఓకేనా, ఆర్క్ ఫామ్ లో ఉందా? సార్ ఉంది. ఇది ట్యూబ్ అనమాట. ఓకేనా, ఆఫ్ సర్కిల్ ఆఫ్ సెంటర్ ఓ, అంటే ఇది సర్కిల్ లాగా ఉంటే కనుక ఈ సెంటర్ ఓ అంట. ఓకే, అండ్ రేడియస్ ఆర్ అంట. ఓకే, రేడియస్ కూడా ఆర్ కూడా ఇచ్చిండు. ఈజ్ ఫిక్స్డ్. ఓకే, ఇవి రెండు ఫిక్స్ చేసేసిండంటే ఇట్లానే. సో దట్ ఏ ఈజ్ వర్టికల్లీ ఎబో, ఏ అనేది పైన ఉంది. ఓకే, ఎబో ఓ అంటే ఓ పైన ఉన్నది ఏ అనేది. అండ్ ఓబి ఈజ్ హరిజాంటల్ కదా, కరెక్ట్ ఉన్నది. ద పార్టికల్ పి ఆఫ్ మాస్ స్మాల్ ఎం, ఇక్కడ పార్టికల్ ఉన్నదట, దాని యొక్క మాస్ ఎంత స్మాల్ ఎం అంట. అండ్ క్యూ ఆఫ్ మాస్, ఇక్కడ క్యూ ఉన్నది, దాని యొక్క మాస్ ఎంత అంట 2m అంట. విత్ ఏ లైట్ inextensible string of length πr/2. సో ఇది వచ్చేసి స్ట్రింగ్ నాన్న, అంటే దారంతో కట్టేసిండ్రు. ఓకేనా, దీని మాస్ 2m, దీని మాస్ m అనమాట. దారంతో కట్టేసిండ్రు. దారం యొక్క మాస్ అనేది నెగ్లెక్ట్ చేయండి. దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చిందంటే πr/2 అంట. సో కనెక్టింగ్ దెమ్ ఆర్ ప్లేస్ ఇన్సైడ్ ద ట్యూబ్. ఓకే, కనెక్ట్ చేసి ట్యూబ్ లోపల పెట్టేసిండ్రు. విత్ పి ఎట్ ఏ, పి అనేది ఏ దగ్గర ఉన్నదట, అండ్ క్యూ అనేది బి దగ్గర ఉన్నదట. ఓకేనా, ఆర్ రిలీజ్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, రెస్ట్ లో నుంచి ఇట్లా వదిలిపెట్టేసినాం ఇక. ఓకే, ఏమైతుంది అఫ్కోర్స్ ఇది జారుకుంటా కిందికి వస్తుంది కదా. అజ్యూమింగ్ దట్ ద స్ట్రింగ్ టైట్ డ్యూరింగ్ ద మోషన్, అంటే ఇగో టైట్ అన్నట్టు ఇది. ఓకేనా, టైట్గా ఉండడం అన్నట్టు టౌట్ అంటే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం దీన్ని వదిలిపెట్టేసామో ఇదేమో దీనిలో నుంచి కూడా కిందికి వస్తుంది, ఇదేమో కిందికి వస్తుంది కదా. అవునా కదా, వెరీ గుడ్. అంటే దీనిలో నుంచి బయటకు వస్తాయి రెండు. ఓకే, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ వెన్ పి రీచెస్ బి. ఓకేనా, ఓకే, అంటే ఎం అనే మాసు కిందికి వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్లీ బి దగ్గర రాగానే దాని యొక్క వెలాసిటీ ఎంత ఉండే అన్న విషయమే క్వశ్చన్ లో అడుగుతున్నాడు. ఓకేనా, వెరీ గుడ్. స్పీడ్ కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. కనుక్కుందామా, వెరీ గుడ్. దానికంటే ముందు క్వశ్చన్ అయితే అర్థమైపోయింది కదా అందరికి. సో ఇది ఒక స్మూత్ ట్యూబ్ తీసుకున్నాడు, ఏబి అంట. దాని లోపల ఒక మాస్ తీసుకున్నాడు PQ. ఓకే, మాస్ ఆఫ్ P వచ్చేసి m అంట, మాస్ ఆఫ్ Q వచ్చేసి 2m అంట. ఈ రెండిట్లను దారంతో కట్టేసిండు. దాని యొక్క లెంత్ ఎంత πr/2. ఓకేనా, రెస్ట్ నుంచి వదిలిపెట్టేసిండు. సో ఏమైతుంది, ఇవి రెండు కూడా దీని నుంచి ఇట్లా కిందికి వస్తాయి కదా. కిందికి వచ్చేటప్పుడు ఇగో P అనేది కిందికి వచ్చేటప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత కనుక్కోండి అని చెప్పేసి అన్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా.
వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తం రబ్ చేసేస్తున్నా సరేనా, ఎందుకంటే సాల్వ్ చేయడానికి ప్లేస్ లేదు మనకు. ఓకే, క్వశ్చన్ అర్థమైపోయింది కదా నాన్న. వెరీ గుడ్. చలో వీడియో పాజ్ చేసి ట్రై చేయండి మీరు. ఆన్సర్ వచ్చేసిందా? చలో ఒక్కసారి డయాగ్రామ్ ఎట్లుంది చూడండి. ఇంతే కదా డయాగ్రామ్. చలో సో ఇదేంది ఆర్, ఇదేమో ఓ, ఇదేమో ఏ, ఇదేమో బి. సో ఇక్కడేమో పి ఉంది, ఇక్కడేమో క్యూ ఉంది, అంతేనా? వీటి మధ్యన దారం ఉంది కదా, దారంతో కట్టేసినాం. దారం యొక్క లెంత్ ఎంత ఇచ్చిండు? πr/2 కదా, πr/2 దాని యొక్క లెంత్. అవునా? వెరీ గుడ్. అయితే మనకి ఇప్పుడు రిఫరెన్స్ పాయింట్ అనేది ఇదేనా? ఓకేనా? సో ఇది వచ్చేసి స్మూత్ అంటున్నాడు, ఫ్రిక్షన్ అంటూ ఏమీ లేదు. సో ఫ్రిక్షన్ లేదు, ఎక్స్టర్నల్ వర్క్ ఏమైనా చేసినామా? ఏమీ కూడా లేదు. సో ఆటోమేటిక్ జస్ట్ రెస్ట్ నుంచి వదిలిపెట్టేసినాం. అవునా? వెరీ గుడ్. దీని యొక్క మాస్ ఎమ్, దీని యొక్క మాస్ 2m కదా, ఇక్కడ రాస్తున్నాం. ఓకే రైట్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేసుకోవచ్చు. మరి ఏంటి ఫార్ములా ఏంటి? ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, అంతేనా? ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. అవునా? వెరీ గుడ్. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పండి. రిఫరెన్స్ పాయింట్ ఇది కదా, దీన్ని చూడండి, ఇది ఆర్ ఇచ్చింది కదా రేడియస్. ఇది ఎంత హైట్ లో ఉంది? ఆర్. రిఫరెన్స్ పాయింట్ నుంచి పైన ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంజిహెచ్ తీసుకుంటాం కదా, ప్లస్ లో తీసుకుంటాం, కింద ఉంటే మైనస్ లో తీసుకుంటాం. ఓకేనా? వెరీ గుడ్. సో ఏమొస్తుంది ఇప్పుడు? పైన ఉన్నది కాబట్టి ఎంజిహెచ్. ఎంజి మాస్ ఎంత? ఎంఏ కదా. జి హైట్ ఎంత దింది? ఆర్. అవునా? వెరీ గుడ్. ప్లస్ దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఏంది? దీనిది జీరోనే కదా, దీనిది ఏంటి? జీరో. ఓన్లీ దీనికే ఉన్నది, ఎందుకంటే ఇది రిఫరెన్స్ పాయింట్ లోనే ఉన్నది. అవునా? వెరీ గుడ్. ప్లస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏంది సార్? రెస్ట్ లో ఉంది సార్. జీరోనేనా? ఇది కూడా రెస్ట్ లోనే ఉంది. అవునా? జీరో. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ఏమైతుంది? ఇది దీనిలో నుంచి బయటికి వచ్చేసింది కదా, బయటికి రాగానే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఓకే, సో ఇది ఎమ్, ఇది దారము. ఓకే రైట్. సో ఇది ఎంత మాస్? 2m. దారం యొక్క లెంత్ ఎంత ఇచ్చిండు? πr/2 ఇచ్చిండు. అవునా కదా? వెరీ గుడ్. అయితే చూడండి, రిఫరెన్స్ పాయింట్ ఏది? ఇదేనా? అంటే పాయింట్ బి. ఇంట్లో నుంచి వెళ్ళి ఇవి రెండు ఇట్లా కిందికి వచ్చినాయి కదా, సీదా కిందికి వచ్చిన, సీదా కిందికి వచ్చిన దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను నేను, అంతే, ఇంకేం చేయలే. ఓకేనా? వెరీ గుడ్. అయితే మనం ఇదే కదా రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకున్నది. అవునా కదా? ఇక బీనే కదా రిఫరెన్స్ పాయింట్. దీనిలో బయటికి వచ్చినాయి కదా, బయటికి రాగానే స్ట్రేట్ అయిపోతాయి. అవునా? వెరీ గుడ్. ఇంకా టైట్ కూడా ఉన్నాయంట, సో క్వశ్చన్ లో మెన్షన్ చేసిండు. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇగో ఎగ్జాక్ట్లీ బి దగ్గర రాగానే దాని యొక్క స్పీడ్ ఎంతనో కనుక్కుందాం. ఓకే వెరీ గుడ్. సో ఫైనల్లీ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పండి ఫస్ట్. దీనిది ఏమైతుంది? దీనిది స్మాల్ ఎంది సార్? అది రిఫరెన్స్ పాయింట్ పైననే ఉంది కదా. చలో జీరో మరి రిఫరెన్స్ పాయింట్ పైన ఉంటే. అవునా? వెరీ గుడ్. 2m ఏమైతుంది పొటెన్షియల్ ఎనర్జీ? సార్ రిఫరెన్స్ పాయింట్ నుంచి కింద ఉన్నది సార్, మైనస్ లో తీసుకోవాలి. వెరీ గుడ్. మైనస్ m, మాస్ ఎంత? 2m. అవునా కదా? వెరీ. mg హైట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? πr/2. అర్థమైందా లేదా? వెరీ గుడ్. దీని అయితే రిఫరెన్స్ పాయింట్ పైన ఉన్నది, సో అఫ్కోర్స్ ఇదైతే జీరో. నెక్స్ట్ 2m అయితే రిఫరెన్స్ పాయింట్ నుంచి కిందనే ఉన్నది, కింద ఉంటే ఏం రాస్తాం? మైనస్ రాస్తాం. వెరీ గుడ్. చలో సో ఎంజిహెచ్ రాసేసిన, మైనస్ ఎంజిహెచ్ అని. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి చెప్పండి సార్? ఇది మోషన్ లో ఉంది, ఇది మోషన్ లో ఉంది కదా. వెరీ గుడ్. సో రెండు మోషన్ లో ఉన్నాయి. సో హాఫ్ మాస్ ఆఫ్ ఏ అండ్ మాస్ ఆఫ్ బి, అంటే PQ కదా ఇక్కడ రాసేది. మాస్ ఆఫ్ క్యూ, సారీ ఫస్ట్ P మాస్ ఆఫ్ క్యూ ఇంటూ v². రెండింటికి ఒకే వెలాసిటీ ఉంటుంది కదా, ఎందుకంటే దానంతో కట్టేస్తాం కదా. అవునా కదా? రెండింటికి ఒకే వెలాసిటీ ఉంటుంది అనమాట, అందుకోసం ఇట్లా రాసిన. ఓకేనా? వెరీ గుడ్. మీరు ఏదన్నా అనుకోండి, క్వశ్చన్లో ఇది అడిగినా అదే వెలాసిటీ వస్తుంది, క్వశ్చన్లో దీని గురించి అడిగినా కానీ మీరు ఇదే రాయాలా. ఓకేనా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? గీ టూ పోయింది కదా, కరెక్ట్. సో దీని ఇటు రాయండి. ఇటు సైడ్ ఏమున్నది? mgr ఉన్నది, దీని ఇటు రాస్తే ప్లస్ అవుతుంది. mg/r కదా, mg/r ఈజ్ ఈక్వల్ టు ఇదేమైతే చెప్పండి? హాఫ్ మాస్ ఆఫ్ పిది మాస్ ఎంత? m, క్యూది మాస్ ఎంత? 2m. అవునా? ఇంటూ v². వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? 2m ప్లస్ m 3m కదా, ఇట్లా రాసుకోవచ్చా? పైన మాస్ 3m, కిందనేమో 2 ఇంటూ v² రాసుకోవచ్చు కదా.
వెరీ గుడ్. దీని నుంచి కామన్ ఏం చెప్పండి, ఎంజీ కదా, ఎంజీఆర్ కదా కామన్. 1 ప్లస్ మిగిలింది పై, అవునా? ఎంఎం పోయిందా? పోయింది సార్. చలో ఆన్సర్ ఏమొచ్చింది ఇక చెప్పండి. ఇక ఈ 2 ఇటు రాయండి, 3 కింది రాసుకోండి. సో 2/3 జిఆర్ ఉంది. ఓకే, బ్రాకెట్లో 1 ప్లస్ పై, అంతేనా? వెరీ గుడ్. ఈక్వల్ టు ఏంది, వి స్క్వేర్, అవునా కదా? ఇది పైకి పోతుంది, 3 అనేది కిందికి వస్తుంది. వి ఈక్వల్ ఏమొచ్చింది, √2/3 జిఆర్ ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ పై. అర్థమైపోయిందా? వెలాసిటీ ఆఫ్ పి ఎంత అని చెప్పేసి అన్నాడు, అవునా? వెరీ గుడ్. వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ బి ఎంత, ఇదే. ఇన్ కేస్ మీకు 2m అడిగినా మళ్ళీ ఇదే రాయాలి, ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, బోర్డు పైన ఫ్లాష్ అయిపోతూనే ఉంటుంది, ఫ్లాష్ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి అన్న, క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, 1 end of the light spring natural length small d అంట. చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఈ స్ప్రింగ్ దాని యొక్క న్యాచురల్ లెంత్ అంతా డి అంట. ఇక్కడ ఇచ్చాడు, డయాగ్రామ్ కూడా ఇచ్చాడు, సరేనా? అంటే ఇది తీసుకొని ఇక్కడ పెట్టేస్తే న్యాచురల్ లెంత్ అన్నట్టు, ఓకేనా? అంటే మనం రిఫరెన్స్ పాయింట్ అనేది ఇక్కడనే, అవునా కదా? అవునా? వెరీ గుడ్. సో ఇట్లా సెట్ అయిపోయింది స్ప్రింగ్ అయితే, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏం చేసినట్టే ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతున్నది, దీన్ని 37 degrees అనే యాంగిల్తో లాగి ఈ రాడ్ ఉన్న చూడండి, ఆ రాడ్ లోపల పెట్టింది కదా, అవునా? చూడండి అదే ఇస్తాడు. స్ప్రింగ్ ఆఫ్ న్యాచురల్ లెంత్ డి అండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అట. ఓకే, దీన్ని ఈజ్ ఫిక్స్డ్ ఆన్ ఏ రిజిడ్ వాల్. ఓకే, రిజిడ్ వాల్ కి అటాచ్ చేసేసినాం, అవును. అండ్ అదర్ ఎండ్ ఈస్ అటాచ్ టు ఏ స్మూత్ రింగ్ ఆఫ్ మాస్ స్మాల్ ఎం. చూడండి ఇక్కడేమో ఒకటేమో ఇక్కడ గోడ కట్టేసిండు, ఇంకో ఎండ్ ఏమో ఒక చిన్న రింగ్ కట్టిండు అన్నట్టు, ఓకేనా? రింగ్ కి, ఓకేనా? ఇది వచ్చేసి గుండ్రంగా రాసిన చూడండి, అదే రింగ్, సరేనా? ఓకే. ఆఫ్ మాస్, దాని యొక్క మాస్ ఎంత, రింగ్ మాస్ ఎంత, ఎం ఇచ్చింది చూడండి. రింగ్ ఆఫ్ మాస్ స్మాల్ ఎం విచ్ కెన్ బి స్లైడ్ వితౌట్ ఫ్రిక్షన్, ఓకేనా? అంటే ఇట్లా పెట్టంగానే ఏమవుతుంది, అని కూడా కింద జారుకుంటా వస్తుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ అక్కడ లేదు కాబట్టి, ఓకేనా? ఫ్రిక్షన్ లేదు కాబట్టి ఇట్లా స్మూత్ గా జారుకుంటా కిందికి వస్తున్నారు. ఓకే, కెన్ స్లైడ్ వితౌట్ ఫ్రిక్షన్ ఆన్ ఏ వర్టికల్ రాడ్. ఇదే రాడ్, ఓకేనా? రాడ్ కూడా మస్తు స్మూత్ ఉన్నది. ఫిక్స్డ్ ఎట్ ద డిస్టెన్స్ డి. రాడ్ ఎక్కడ పెట్టిండో, ఇగో డి అనే డిస్టెన్స్ లో పెట్టిండు అనమాట, ఓకేనా? పెట్టేసి ఫ్రమ్ ద వాల్, ఓకే, వాల్ నుంచి వెళ్ళి. ఇనిషియల్లీ ద స్ప్రింగ్ మేక్స్ అన్ యాంగిల్ 37 degrees, ఓకేనా? 37 degrees ఇనిషియల్లీ ఇట్లా ఉన్నది, ఓకే, విత్ ద హరిజాంటల్, అవును, హరిజాంటల్ నుంచి 37 degrees. వెన్ ద సిస్టమ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ రెస్ట్, ఓకే, ఈ విధంగా పెట్టేసి మనం దూరం జరిగిపోవాలా, ఓకేనా? రైట్. సో when the system is released from rest, find the speed of the ring when the spring becomes horizontal. అంటే ఇది చూడండి, ఈ హరిజాంటల్ అంటే ఇట్లా కావాలి కదా, ఇదేమో స్మూత్ ఉన్నది కాబట్టి అకోస్ కింద జారుకుంటా వస్తుంది, అవునా? వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ బి అనే పాయింట్ దగ్గరికి రాగానే ఈ రింగ్ యొక్క స్పీడ్ ఎంత ఉండొచ్చు అని క్వశ్చన్లో అడుగుతున్నాడు, ఓకేనా? ఆ స్పీడ్ కూడా ఫైండ్ వెలాసిటీ, అంటే ఆ స్పీడ్ ఆఫ్ ద రింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ డి, జీ, కే అండ్ ఎం, ఓకేనా? అంటే ఇక్కడ హెచ్ ఇచ్చిండు, ఈ హైట్, దీని యొక్క లెంత్ ఎల్ ఇచ్చిండు అన్న, ఓకేనా? క్వశ్చన్లు ఇచ్చిండు, నేను మర్చిపోయినా రాయడం. ఇది హెచ్ ఇచ్చిండు, ఇది ఎల్ ఇచ్చిండు, ఓకేనా? కానీ మనకు ఆన్సర్ ఏంటి, ఓన్లీ డీనే రావాలా, ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ డి, జీ, కే, ఎం లోనే ఉండాలా స్పీడ్ అనేది, అవునా? వెరీ గుడ్. సో ఇది మొత్తం రబ్ చేయాలన్నా ఇక, రైట్. సరే, మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి నాన్న, వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. చేసిండ్రా? ఆన్సర్ ఏమొచ్చిందో పక్కకు పెట్టుకోండి, ఓకే? వెరీ గుడ్. చలో ఇంకొకసారి నేను డయాగ్రామ్ అనేది వేస్తా, డయాగ్రామ్ వేస్తేనే మనకు అర్థమవుతుంది కదా ఏం చేయాలన్నది. చలో చూడండి అన్న. సో ఇది రిజిడ్ సపోర్ట్ కదా. సో ఇదేమి ఇచ్చిండు, డిస్టెన్స్ డి ఇచ్చింది కదా, ఇక్కడ రాడ్ ఉంది కదా, అవును సార్ రాడ్ ఉన్నది. ఎంత డిస్టెన్స్లో ఉంది, గోడ నుంచి వెళ్ళి డి అనే డిస్టెన్స్లో ఉంది కదా. ఇది స్ప్రింగ్ కదా, ఈడేమన్నది ఒక రింగ్ ఉంది కదా, అవును సార్. దీని హైట్ ఎంత ఇచ్చిండు, హెచ్ ఇచ్చిండు కదా, అవునా? వెరీ గుడ్. సో దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, ఇది వచ్చేసి 37 degrees ఇచ్చిండు, అవునా? వెరీ గుడ్. అయితే ఇది చూడండి, ఈడనేమో లాగి ఎల్ అనే డిస్టెన్స్ లాగి దీనిలో ఫిక్స్ చేసేసిండు ఇనిషియల్లీ, అవునా కదా? వెరీ గుడ్. అయితే మనం దీన్ని లాగినప్పుడు దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది కదా,
వెరీ గుడ్, అందరికైతే అర్థమైపోయింది. దీన్ని లాగి దీనిలో పెట్టినాం, లాగినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటది, అవునా కదా? వెరీ గుడ్. ఫార్ములా ఏంటి? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అంటాం కదా, అంటే ఎక్స్ వాల్యూ అనుకోవాలా, అంటే ఎన్నో ఒక దగ్గర రిఫరెన్స్ పాయింట్ అనేది ఇది అనుకుందాం, సరేనా? ఇది డి, ఇవి చూడండి, ఇది డి. అబ్బా కరెక్ట్, పెన్ కూడా సరిపోయింది కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కదా, అంటే ఈడ వరకు డీనే ఉంటుంది కదా, అవునా కదా? దీని ఒక న్యాచురల్ లెంత్ కొంచెం పైన వేద్దామా, అవునా? సో ఓకే, సో ఇక్కడ వేస్తున్నా, ఇది రిఫరెన్స్ పాయింట్ కదా, అవునా కదా? మంచి చూడండి, ఇది డి అంటే అఫ్కోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఇది కూడా డీనే అవుతుంది, అవునా? వెరీ గుడ్. కానీ మొత్తం లెంత్ ఎంత ఇచ్చిండు? ఎక్స్ ఇచ్చిండు, అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది? ఇంత కదా, ఈ నుంచి లీడ్కి ఎక్స్ట్రా ఉంది, అవునా కదా? వెరీ గుడ్. అంటే ఎక్స్ వాల్యూ అనుకోవడానికి కోసము మనం ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి? ఎల్ మైనస్ డి అని రాసుకోవచ్చా? రాసుకోరాదా? మొత్తము ఇది చూడండి, ఇది ఎల్లో నుంచి వెళ్ళి మనం డి అనేది న్యాచురల్ లెంత్ ని తీసేస్తున్నాం, మిగిలింది ఎంత? ఎక్స్, అవునా కదా? ఇది అర్థమైందా మీకు నేను చెప్పిన పాయింట్? దీని లాగినం రిఫరెన్స్ పాయింట్ నుంచి వెళ్ళి స్ప్రింగ్, సో ఇది రెస్ట్ పొజిషన్ లో ఉంది, దీని ఒక న్యాచురల్ లెంత్ అన్నట్టు, ఓకేనా? న్యాచురల్ లెంత్, ఇది న్యాచురల్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడ రెస్ట్ లో ఉన్నది, మనం ఏం చేసినాం? దీన్ని లాగుతున్నాం, అంతేనా? లాగి కొంచెం దూరంలో పెట్టినాం, ఇదేంది? రిఫరెన్స్ పాయింట్, అవునా? రిఫరెన్స్ పాయింట్ నుంచి లాగినప్పుడు ఏమో స్టోర్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ. వెరీ గుడ్. ఫార్ములా ఏంటి? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్, అంటే గీ నుంచి గీడికి ఎక్స్ కదా, తెలుసు కదా? వెరీ గుడ్. అంటే ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉన్నది, న్యాచురల్ లెంత్ ఏంది అంటే దీన్ని ఇట్లా పెట్టిండు అన్నట్టు, అవునా? వెరీ గుడ్. చలో, సో ఎక్స్ ఈక్వల్ టు ఎల్ మైనస్ డి అని రాసుకోవచ్చా? మొత్తం లెంత్ ఎంత? ఎల్. ఎల్లో నుంచి వెళ్ళి డి అనేది తీసేస్తున్నా, అవునా? మిగిలిందే మనకు ఎక్స్, అవునా కదా? వెరీ గుడ్. చలో, మనకు ఆన్సర్లో ఏమన్నాడు? ఎల్ అనే టర్మ్ ఉండనే ఉండద్దు కదా, అవునా? చలో కరెక్ట్. ఇదేమో 37 డిగ్రీస్ ఇచ్చాడు, అవునా కదా? వెరీ గుడ్. అయితే నేను దీనిలో నుంచి వెళ్ళి కాస్ 37 డిగ్రీస్ తీసుకుంటా, ఒకసారి చూడండి ఎందుకు తీసుకుంటానో మీకే తెలిసిపోతుంది. సో అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా, అడ్జసెంట్ ఏంటి? స్మాల్ డి, హైపోటెనస్ ఏంది? స్మాల్ ఎల్, అవునా కదా? వెరీ గుడ్. కాస్ 37 ఎంత వాల్యూ? 37 తెలుసు కదా, ఏందది? ఇది 3, ఇది 4, ఇది 5 కదా, 37. ఇక్కడ 3 ఉన్నది, ఎగ్జాక్ట్లీ 3 రా, 3 తర్వాత 4, 4 తర్వాత 5, 3, 4, 5. అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 4/5 కదా, 4/5 ఈక్వల్ టు డి బై స్మాల్ ఎల్, అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 4L ఈక్వల్ టు 5D, ఎల్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 5D/4 వచ్చిందా? వెరీ గుడ్. ఎల్ అయితే దొరికిపోయింది కదా, 5D/4 అని ఇక్కడ రాసుకుంటే అయిపోయి, మనకి డి టర్మ్స్ లో వచ్చేసింది కదా, ఎక్స్ వాల్యూ అనేది డి టర్మ్స్ లో వచ్చేసింది. వెరీ గుడ్. అయితే అట్లనే ఈ హెచ్ కూడా కావాలి కదా, హైట్, ఈ హైట్ కూడా మనకు డి టర్మ్స్ లో కావాలా, డి టర్మ్ లోనే కావాలా కదా? వెరీ గుడ్. అయితే చూడండి, ఈ నుంచి లీడ్కి ఏంది? ఇది ఎల్, ఇది మొత్తం ఎంత? ఎల్. చూడండి ఇదెంత? 37 డిగ్రీస్, ఇదెంత? ఎల్. ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎక్కడైతే టీటా ఉంటుందో అక్కడ అంటుకొని కాస్ టీటా ఉంటుంది, అవునా కదా? వెరీ గుడ్. సో ఎల్ కాస్ 37 డిగ్రీస్ కరెక్టేనా? ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డి, అవునా కదా? వెరీ గుడ్. ఇక్కడ ఉన్నది ఏంది? ఇదేమి ఇచ్చింది క్వశ్చన్ లా? డి ఇచ్చింది కదా, ఈ నుంచి లీడ్కి ఏమి ఇచ్చిండు? ఇది డి ఇచ్చిండు, ఇది హెచ్ ఇచ్చిండు కదా, ఈ నుంచి లీడ్కి డి ఇచ్చిండు, ఈ నుంచి లీడ్కి హెచ్ ఇచ్చిండు, అవునా? సో అక్కడ ఉన్న కాంపోనెంట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో గీడ రాసుకోవచ్చు కదా, గీడన్నా ఇట్ సైడ్ అన్నా రాసుకోవచ్చు కదా, ఏమొస్తుంది? ఎల్ సైన్ 37 డిగ్రీస్ వస్తుంది, అవునా కదా? వెరీ గుడ్. సో ఇది ఎందుకు రాసిందో అర్థమైందా ఇప్పుడు? డి ఈజ్ ఈక్వల్ ఏంటి? ఎల్ కాస్ 37 డిగ్రీస్ అని రాసుకోవచ్చు, ఓకే? వెరీ గుడ్. అయితే చూడండి, హెచ్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి? హెచ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ సైన్ 37, సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 3/5, అవునా? కరెక్టేనా? వెరీ గుడ్. హైట్ ఏమొచ్చిందో చెప్పండి? ఎల్ వాల్యూ ఏంది చెప్పండి? ఎల్ ఈక్వల్ 5D/4 ఇంటూ 3/5, 5 అయితే పోయింది, సో ఏమొచ్చింది? 3D/4 వచ్చింది హైట్, అవునా కదా? వెరీ గుడ్. సో 3D/4 వచ్చింది, ఓకే. హైట్ ఎంత వచ్చింది? 3D/4 వచ్చేసింది. ఇంకోటి ఎక్స్ కూడా కావాలి మనకు, ఎక్స్ ఈక్వల్ టు ఎల్, ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? 5D/4 మైనస్ డి, ఓకేనా? సో ఎంత వస్తుంది నాన్న? మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 4/4 కదా, ఎల్సిఎం ఏంది? 4, 5D - 4D
డి. సో ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసింది, అవునా? వెరీ గుడ్. ఇక్కడైతే స్మూత్ సర్ఫేస్ ఉన్నది కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేసుకోవచ్చు, అవునా? వెరీ గుడ్. ఫ్రిక్షన్ అంటే ఏం లేదు. ఫార్మ్ ఏంది? ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఏంది? ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. అంతేనా? వెరీ గుడ్. ఇనిషియల్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా స్ప్రింగ్ లో? హా సార్, స్ప్రింగ్ లో అయితే పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఉంది కదా. చూడండి, ఇక్కడ లాగే వేసినాం కదా, లాగే దానిలో పెట్టినాం, ఇనిషియల్ గా అయితే ఉంది. ఇది రిఫరెన్స్ పాయింట్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. అంతేనా? వెరీ గుడ్. ఇంకోటి, దీనికి కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? హా సార్, ఉంది కదా. ఇగో రిఫరెన్స్ పాయింట్ ఈ ఎం అనే మాస్ కి, అవునా? ఎం అనే మాస్ కి రిఫరెన్స్ పాయింట్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. హైట్ రిఫరెన్స్ పాయింట్ నుంచి పైన ఉంది, పైన ఉంటే ఏం తీసుకుంటాం? ప్లస్ ఎంజీ తీసుకుంటాం, అవునా? వెరీ గుడ్. ప్లస్ మాస్ ఎంత? రింగ్ది ఎం ఇచ్చింది కదా, ఎం జి హెచ్. అంతేనా? హైట్ లో ఉంది. ఓకే. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పండి సార్. ఇదేమో కిందికి వచ్చేసింది కదా, ఫైనల్ ఇదేమో కిందికి వచ్చింది, రిఫరెన్స్ పాయింట్ పైన పడ్డది. దీని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అయితే తక్కువ, జీరో అయిపోతుంది, అవునా? మరి స్ప్రింగ్ కూడా ఈడికే వచ్చింది, మళ్ళీ న్యాచురల్ లెంత్కి వచ్చింది కదా. వెరీ గుడ్. న్యాచురల్ లెంత్ అంటే ఈ రిఫరెన్స్ పాయింట్ ఇదేనా? ఇగో ఇది చూడండి, ఇగో ఇది న్యాచురల్ లెంత్, అవునా? సో ఈ నుంచి మళ్ళీ ఈడికే వచ్చింది, రిఫరెన్స్ పాయింట్ ఇదే కదా. ఏమన్నా ఉందా పొటెన్షియల్ ఎనర్జీ? ఏం లేదు కదా. వెరీ గుడ్. సో పొటెన్షియల్ ఎనర్జీ మళ్ళా జీరోనే, స్ప్రింగ్ కూడా. కెనెటిక్ ఎనర్జీ చెప్పండి. హా సార్, దీనికైతే ఉంటుంది సార్, ఎందుకంటే స్మూత్ జారుకుంటా పోతుంది కదా. వెరీ గుడ్. సో ఫార్ములా ఏంది? హాఫ్ ఎం వి స్క్వేర్, అవునా కదా. వెరీ గుడ్. సో చెప్పండి ఇక, హాఫ్ కేకి కేనే, ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది చెప్పండి? d/4 కదా. సో d/4 హోల్ స్క్వేర్ ప్లస్ mgh, హెచ్ వాల్యూ 3d/4, 3d/4 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్. అంతేనా? వెరీ గుడ్. అయితే చూడండి, ఏం కామన్ తీసుకుందాం మనం? నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇది 8 కదా, అవునా? కరెక్టే. సో 4d²/8 అంతేనా? కేకి కే రాసిన, కేకి కే d²/8, కేకి కే రాసిన d²/8, అవునా? నేనేం చేస్తున్నా? మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై m చేస్తున్నా, సరేనా? ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమైపోతుంది, ఆగండి. ఓకే. ఇదేమున్నది? 3/4 mgd ఉంది కదా, mgd. అంతేనా? కరెక్ట్. ఏం చేస్తున్నా చూడండి, d/d చేస్తున్నా, మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమవుతుంది, ఆగండి. ఈడేంది? హాఫ్ ఎం వి స్క్వేర్. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక, ఇలా ఏమొస్తుంది చెప్పండి సార్. ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏముంది కదా, ఇంట్లో ఏమో బయట తీసుకుందాం. ఎమ్ d², ఎమ్ ఇగో ఎమ్ డి ఇంటూ డి, d², md² బయట తీసుకుందామా? ఓకే, రైట్. సో మిగిలింది ఏం చెప్పండి? మిగిలింది ఏంది సార్? md²/2 బయట తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు కదా. అవును, తీసుకోవచ్చు. md²/2 తీసుకుంటున్నా, md²/2 కింద ఏంది? 4, అంటే 4 to the 8, 8 వచ్చేసిందా? ఓకే. md² అయితే బయటకు వచ్చింది, మిగిలింది ఏంది? పైన ఇక్కడ కే, కింద ఏం మిగిలింది? m1, అంతేనా? వెరీ గుడ్, అవునా కదా. రైట్. ప్లస్ ఓకే, ఒక్క నిమిషం అండి. కేకి కే రాసిన, d² రాసిన, 4² 16 రాయలే, చూసిండ్రా కదా. 16 to the 32, ఇక్కడ తప్పు చేసినాం, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది చూడండి. 4² అంతా 16 to the 32 కదా. ఇప్పుడు ఇళ్ళకి 2 బయట తీసుకున్నా, ఎంత వస్తుంది? ఇక్కడ 16 వస్తుంది కదా. కరెక్ట్ అయినా నేను చేసింది? మంచి చూడండి, 16 to the 32 ఇప్పుడు కరెక్ట్ ఉంది కదా. వెరీ గుడ్. సో జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి, మళ్ళీ మిస్టేక్స్ అవుతాయి. md², మిగిలింది ఏంది? 3g కదా. కరెక్టే, 3gనే మిగిలింది. కింద ఏమున్నది? 4d నేనా? 4d ఆల్రెడీ 2 బయట తీసుకున్నాం కాబట్టి, అంటే 2d, అవునా కదా. వెరీ గుడ్, కరెక్టేనా? చూసుకోండి, మంచిగా చూసుకోండి. md² మిగిలింది పైన 3d రాసేసిన. ఆల్రెడీ కింద LCM 2 అనేది తీసుకున్నాం. సో ఈడ ఏం రాయాలా? 2 రాయాలా కదా. ఈడ d ఒకటి ఉంది కాబట్టి ఇది రాసేసిన. ఓకేనా? వెరీ గుడ్. సో మిగిలింది ఏంది? హాఫ్ ఎం వి స్క్వేర్. అర్థమైందా? వెరీ గుడ్. ఈ టూ పోయింది, అందుకోసం 2 LCM తీసుకున్నాం, పోతుందని. వెరీ గుడ్. ఇప్పుడు ఈఎం పోయింది, అర్థమైందా?
వెరీ గుడ్. సో ఫైనల్లీ ఆన్సర్ వచ్చేసిందా? వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వి ఈక్వల్ టు ఏమొస్తుంది? అండర్ రూట్ వస్తుంది కదా. సో ఇక్కడ డి స్క్వేర్ ఉంది కాబట్టి బయట ఒకటి ఒక స్టెప్ ఎక్స్ట్రా వేయాలా. చలో రాస్తున్నా చూడండి, 16m ప్లస్ 3g/2d అంతేనా. ఇప్పుడు చెప్పండి వి ఈక్వల్ టు ఏమొస్తుంది? రూట్ కదా. సో డి అనేది బయట, k/16m ప్లస్ 3g/2d అవునా కదా. వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద రింగ్ వెన్ ఇట్ రీచెస్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ఏమి ఇచ్చిండు? బి పాయింట్ కదా. ఓకేనా. వెరీ గుడ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమన్నాడు? కే, ఎం, డి అండ్ జి అడిగిండా? అదేనా? వెల్ డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఓకేనా. రైట్. ఎస్, చూడండి నా క్వశ్చన్ అయితే వచ్చేసింది. కన్సిడర్ ద సిచ్యువేషన్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, డయాగ్రామ్ అయితే ఇచ్చేసిండు. మాస్ ఆఫ్ బ్లాక్ ఏ ఈ స్మాల్ ఎం. ఓకే, దీని ఒక మాస్ ఇచ్చిండు స్మాల్ ఎం అంట. అండ్ దట్ ఆఫ్ బ్లాక్ బి ఈస్ 2m. ఓకే, దీని మాస్ వచ్చేసి 2m అంట. ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈస్ కే. ఇక్కడ స్ప్రింగ్ ఉంది, దాని యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ కే ఇచ్చిండు. ఫ్రిక్షన్ ఈజ్ అబ్సెంట్ ఎవ్రీవేర్. ఫ్రిక్షన్ అంటూనే లేదు. సిస్టమ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ రెస్ట్ విత్ ద స్ప్రింగ్ అన్స్ట్రెచ్డ్. ఓకేనా. అంటే ఇనిషియల్లీ రెస్ట్ లో ఉండే, ఈ స్ట్రెచ్చింగ్ అంటూ ఏం లేదు ఇనిషియల్ గా, స్టార్టింగ్ లో రెస్ట్ లో ఉన్నది. ఓకేనా. రైట్. సో ఏమైంది? అన్స్ట్రెచ్డ్. ఫైండ్ ద మాక్సిమం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ అంటున్నాడు. ఓకేనా. రైట్. చూడండి, అంటే ఇది దీని ఒక రిఫరెన్స్ పాయింట్ ఇదే కదా. స్టార్టింగ్ లా అన్ని రెస్ట్ లో ఉన్నాయి అవునా. వెరీ గుడ్. సో మాక్సిమం ఎక్స్టెన్షన్ అంటున్నాడు. అఫ్కోర్స్ భూమి దీన్ని కిందికి లాగుతుంది కదా, అవునా కదా. వెరీ గుడ్. ఇది కింది లాగిందంటే ఇది ముందర జరుగుతుంది, ఇది ముందర జరిగిందంటే ఈ స్ప్రింగ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, అవునా కదా. వెరీ గుడ్. కొంత దూరం వరకు పోయి ఆగిపోతుంది, అవునా కదా. వెరీ గుడ్. మొత్తం మళ్ళా రెస్ట్ లోకి వచ్చేస్తాయి కదా, అవునా కదా. వెరీ గుడ్. ఇదేమో కిందికి వస్తుంది మెల్లగా, ఇదేమో కొంచెం ముందర పోతుంది, ఇదేమో స్ప్రింగ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది కదా, స్ట్రెచింగ్ అయిపోతుంది, అవునా. వెరీ గుడ్. వాట్ ఈస్ దట్ మాక్సిమం స్ట్రెచింగ్? ఇగో ఫైండ్ ద మాక్సిమం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ అన్నాడు. ఓకే. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ ఏ వెన్ ఎక్స్టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ ఈస్ x = xm/2. అంటే మాక్సిమం స్ట్రెచ్, మాక్సిమం అయితే స్ట్రెచ్ అవుతుంది కదా, దాన్ని సగం చేస్తే అక్కడ స్పీడ్ ఎంత ఉంటుంది కనుక్కోండి అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఫైండ్ నెట్ యాక్సిలరేషన్ ఆఫ్ బ్లాక్ బి. బ్లాక్ బిది యాక్సిలరేషన్ ఎంత, యాక్సిలరేషన్ తో కిందికి వస్తున్నది వెన్ ఎక్స్టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈస్ xm/2 అని చెప్పేసి అన్నాడు. అంటే మాక్సిమం నుంచి వెళ్ళి /4 చేయాలి, ఆ డిస్టెన్స్ లో ఎంత యాక్సిలరేషన్ ఉంది అన్న విషయం కనుక్కోవాలి. ఓకేనా. వెరీ గుడ్. ఇది రబ్ చేసి చేయాలన్నా ఇక ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఈ డయాగ్రామ్ అయితే ఉండని. ద మాక్సిమం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ అనుకుందాం కదా, ఎంత దూరం వరకు సాగింది కదా. చలో. సో చూడండి, ఇప్పుడు ఇక్కడైతే ఫ్రిక్షన్ అంటూ ఏం లేదు అన్నాడు కదా. అవును సార్, ఫ్రిక్షన్ అయితే లేదు. అయితే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేసుకోవచ్చా? 100% కదా, అవునా కదా. వెరీ గుడ్. సో ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఫార్మ్ ఏంది? ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. అంతేనా. వెరీ గుడ్. ఇది చూడండి, మంచి చూడండి. రిఫరెన్స్ పాయింట్ ఏం తీసుకుంటున్నాను? ఇగో ఇది రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నా. ఓకేనా. రిఫరెన్స్ పాయింట్ అది తీసుకుంటున్నా. ఓకే. అయితే చెప్పండి, ఇనీషియల్ గా పొటెన్షియల్ ఎనర్జీ ఏందో నాకు చెప్పండి. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏం వస్తుంది? రిఫరెన్స్ పాయింట్ సార్ ఇది రెస్ట్ లో ఉన్నది, అవునా. వెరీ గుడ్. అయితే ఇది రెస్ట్ లోనే ఉన్నది, అవునా కదా. వెరీ గుడ్. అయితే ఇది కూడా రెస్ట్ లోనే ఉన్నది సార్, అన్ని రెస్ట్ లోనే ఉన్నాయి, అవునా. 0 ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంది? 0, అవునా కదా. వెరీ గుడ్. సో అన్ని రెస్ట్ లోనే ఉన్నాయి కాబట్టి కాకు 0లోనే వస్తాయి. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ లేదే సార్, అన్ని రెస్ట్ లోనే ఉన్నాయి కదా, చలో 0నే కదా మరి, అవునా కదా. వెరీ గుడ్. ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏందో నాకు చెప్పండి. ఓకే, అర్థమవుతుందా? ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? చలో. సో ఇది వచ్చేసి కొంచెం కిందికి వచ్చింది కదా, అవునా కదా. మెల్లగా కిందికి కిందికి వచ్చింది, అవునా. ఇది కొంచెం ముందే జరిగింది, అవునా కదా. వెరీ గుడ్. సో అయితే ఫస్ట్ దీన్ని చూద్దాం. ఇదైతే కిందికి వచ్చింది కదా, రైట్. సో ఎంత డిస్టెన్స్ కిందికి వచ్చింది?
ఎక్స్ మాక్సిమం ఎక్స్టెన్షన్ అన్నాడు కదా, మాక్సిమం ఎంత ఎక్స్ఎం అని అనుకుందాం. ఓకేనా, వెరీ ఎక్స్ఎం కింద వచ్చింది, ఇది ఎక్స్ఎం ముందర జరిగింది, ఇది స్ప్రింగ్ ఎక్స్ఎం ముందరికి పోయింది. అవునా, వెరీ గుడ్. అయితే రిఫరెన్స్ పాయింట్ నుంచి కింద వచ్చింది, కిందికి వస్తే ఏం రాస్తాం మనం, మైనస్ రాస్తాం, అంతేనా కదా. ఎస్, మైనస్ ఎంజిహెచ్. మాస్ ఎంత అదింది, బీది ఎంత ఇచ్చింది, 2m కదా, 2m. మా ఎంజి హైట్ ఎంత డిస్టెన్స్ వచ్చింది కిందికి, ఎక్స్ఎం అనే డిస్టెన్స్ వచ్చింది. అవునా, రిఫరెన్స్ పాయింట్ నుంచి కింద వచ్చింది. ఓకేనా, వెరీ గుడ్. చలో నెక్స్ట్ దీని పొటెన్షియల్ ఎనర్జీ ఏంది చెప్పండి సార్. దాని పొటెన్షియల్ ఎనర్జీ ఏముండదని సార్, అదైతే అటు ఇటు పోతున్నది అంతే. అవునా కదా, ఆడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం లేనే లేదు. అర్థమైందా, వెరీ గుడ్. సో పొటెన్షియల్ ఎనర్జీ హైట్ లో ఉంటే వస్తుంది, కానీ ఇక్కడ క్వశ్చన్ లా ఈ హైట్ అంటే ఏమి ఇయ్యలే. అర్థమవుతుందా, మీరు పాయింట్ ని క్యాచ్ చేయాలి. ఇక్కడ హైట్ అంటూ ఏమి ఇయ్యలే. ఇన్ కేస్ హైట్ కనుక ఇస్తే కూడా ఏమైతే తెలుసా, ఇనిషియల్లీ ఈయన్నే, మళ్ళీ ఈ ఏ బ్లాక్ ఇన్నే ఉంటుంది కదా, గిన్నే ఉంటుంది కదా, ఏమైనా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఏమైనా జరిగిందా, ఏం జరగలే. అందుకోసం మళ్ళా జీరోనే వస్తుంది. అందుకోసం క్వశ్చన్లా ఈ హైట్ అంటూ ఏం ఇయ్యలేడు ఈ నుంచి లీడ్కి. అర్థమైందా, వెరీ గుడ్. సో రిఫరెన్స్ పాయింట్ నుంచి తీసుకుంటే ఓన్లీ ఈ బ్లాక్ ఒకటే కనిపిస్తున్నది పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు. అవునా, వెరీ గుడ్. సో అది కూడా రిఫరెన్స్ పాయింట్ నుంచి కిందికి వస్తే ఏది తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం, ఎక్స్ కదా, మైనస్ ఎంజి ఎక్స్ఎం ప్లస్ కెనెటిక్ ఎనర్జీ ఉందా, కెనెటిక్ ఎనర్జీ ఫైనల్లీ పొటెన్షియల్ ఎనర్జీ స్ప్రింగ్ చూద్దాం. దీని అయితే రాసేస్తాం, స్ప్రింగ్ ఉందా, సార్ ఎక్స్టెండ్ అయింది కదా, స్ట్రెచ్ అయింది, ఇది హాఫ్ కే ఎక్స్ఎం స్క్వేర్ మాక్సిమం స్ట్రెచ్ అయింది, ఎక్స్టెన్షన్. అవునా, వెరీ గుడ్. సో మళ్ళీ దీనికైతే పొటెన్షియల్ ఏమి ఉండనే ఉండదు. కెనెటిక్ ఎనర్జీ చెప్పండి రే సార్, ఎట్లన్నా జీరో సార్ కొంచెం, ఎందుకంటే సార్ ఇది గీడ్ వరకే పోయి ఆగిపోయింది కదా సార్, కరెక్టే. ఇదేమో గీడ్ పోయి ఆగిపోయింది, కొంచెం పక్క జరిగి ఆగిపోయింది, ఇదేమో ఇంకా కొంచెం జరిగి ఆగిపోయింది, అన్ని ఆగిపోయినాయి కదా సార్, వెరీ గుడ్. అందుకోసం కెనెటిక్ ఎనర్జీ జీరో, వెల్ డన్. అయితే ఏమొచ్చింది చెప్పండి, ఇది ట్రైన్ 2mg xm ఈజ్ ఈక్వల్ టు గిడ హాఫ్ కే ఎక్స్ఎం స్క్వేర్, అంతేనా, వెరీ గుడ్. సో ఏమొస్తుంది, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇది క్యాన్సిల్ కదా, కరెక్టే. ఈ 2 ఇటు రాయండి, 4mg కదా, ఈ కేని కింద రాయండి. సో ఎక్స్ఎం వాల్యూ వచ్చేసిందా, వెరీ గుడ్. సో ఎక్స్ఎం వాల్యూ ఏంటి, వాట్ ఈస్ ద మాక్సిమం ఎక్స్టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ అని అడిగితే ఏమనాలి, 4mg/k అనాలి. ఓకేనా, వెరీ గుడ్. సో ఇది ఎంత జరిగింది, మాక్సిమం ఎంత జరిగింది, 4mg/k అంతా జరిగింది. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమన్నాడు, ద స్ప్రింగ్ ఆఫ్ ద బ్లాక్ A, the speed of the block A when extension in the spring is xm/2. చూడండి, అంటే సగం అంట. ఓకే, ఇది చూడండి, ఇది ఈడికి వచ్చింది అనుకుందాం. ఓకేనా, మాక్సిమం ఈ నుంచి ఈడికి వచ్చింది. ఓకేనా, కానీ మధ్యలో తన స్పీడ్ ఎంత అంటే xm/2 అనే డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ యొక్క స్పీడ్ ఎంత. అర్థమైందా నేను చెప్పిన పాయింట్. ఇట్లయితే మూవ్ అవుతుంది కదా, ఈ నుంచి లీడ్కి అయితే మూవ్ అయింది అంటే మధ్యలో మూవ్ అయిందా, మూవ్ అయినప్పుడు స్పీడ్. ఓకేనా, వెరీ గుడ్. సో ఆ స్పీడ్ మనం కనుక్కోవాలా, ఇది రబ్ చేసేయాలి ఇక. వెరీ గుడ్. ఎక్స్ఎం ఎంత వచ్చింది, 4mg/k, 4mg/k అంతేనా. సో 4mg/k వచ్చింది. సో ఎక్స్ఎం ఇక్కడ ఎంత వచ్చింది, 4mg/k వచ్చింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండో, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ వెన్ ఎక్స్టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ ఈస్ xm/2. ఎక్స్ వాల్యూ xm ఎంత వచ్చింది, 4mg/k డివైడెడ్ బై 2. 2 2 అంటే x ఈక్వల్ ఏమొచ్చింది అన్న, 2mg/k వచ్చింది కదా. ఎంత దూరం జరిగింది ఇది, ఇంత 2mg/k కింద జరిగింది కదా, అప్పుడు కూడా మోషన్లో ఉన్నది కదా, ఆ పాయింట్ మర్చిపోవద్దు. ఓకేనా, ఇది కూడా కొంచెం ముందర జరిగింది. అవునా, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం స్పీడ్ అనేది కనుక్కోవాలి. ఓకేనా, వెరీ గుడ్. చలో ఎట్లా వేస్తారు, మళ్ళీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని యూద్దిద్దాం. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఫ్రిక్షన్ అయితే లేదు కాబట్టి ఈజీగా ఇది యూజ్ చేయొచ్చు. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కెనెటిక్ ఎనర్జీ. అవునా, వెరీ గుడ్. ఇనిషియల్లీ స్టార్టింగ్ లో చెప్పారు, ఇది ఎట్లున్నాయి, రెస్ట్ లో ఉన్నాయి కదా. స్టార్టింగ్ లా
ఇవి స్టార్టింగ్ అన్ని రెస్ట్ లో ఉన్నాయి కదా. ఇది కూడా రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకున్నాం. 0 0 అంతేనా. కెనెటిక్ ఎనర్జీ ఏంది సార్, రెస్ట్ లో ఉన్నాయి కదా సార్, 0 రాసేసాను అన్నిటి మొత్తానికి. ఇది 0, దీని యొక్క 0 రాసేసా, సరేనా. పొటెన్షియల్ ఎనర్జీ 0నే, కెనెటిక్ ఎనర్జీ కూడా 0నే. ఇప్పుడు చెప్పండి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంది సార్, రిఫరెన్స్ పాయింట్ నుంచి కొంచెం కిందికి వచ్చింది, అవునా. వెరీ గుడ్, అవునా కదా. రిఫరెన్స్ పాయింట్ నుంచి కిందికి వస్తే ఏం రాస్తాం, -mgx రాస్తాం, అవునా. ఎంత కిందికి వచ్చింది, 2m అనేది ఎంత కిందికి వచ్చింది, ఇప్పుడు x కిందికి వచ్చింది, అవునా కదా. వెరీ గుడ్, రిఫరెన్స్ పాయింట్ కిందికి వచ్చింది కాబట్టి మైనస్ లో రాసినాం, ఓకేనా. వెరీ గుడ్. ప్లస్ దీనిది కెనెటిక్ ఎనర్జీ ఉందా, సార్ కొంచెం ముందరికి వచ్చింది కదా సార్, ఉంది మరి అక్కడ. సార్ ఇది స్ప్రింగ్ ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఉందా, సార్ కొంచెం ముందరికి వచ్చింది కదా, ఉంది. ఎంత, 12kx² కదా. xm రాయొద్దు, క్వశ్చన్లో ఏమన్నాడు, x లోనే కనుక్కోవాలంటున్నాడు. ఓకే, ప్లస్ కెనెటిక్ ఎనర్జీలు ఉన్నాయా దీనికి ఇంకా దీనికి, సార్ ఉన్నాయి సార్, మోషన్ లో ఉన్నాయి సార్. ఈ నుంచి ఈడి వరకు మోషన్ లో ఉన్నాయి, కానీ మధ్యలోనే మనం కనుక్కుంటున్నాం కదా, అవునా కదా. వెరీ గుడ్. ఈ నుంచి ఈడి వరకు ఇది కిందికి, ఇదెంత, ఈడి వరకు అంటే xm కదా మాక్సిమం, కానీ ఇక్కడనే కనుక్కుంటున్నాం. అది కూడా స్పీడ్ ఉందా, ఉంది సార్. వెరీ గుడ్. అయితే నాకు చెప్పండి దీనిది స్పీడ్, ఇది గీడికి రాగానే ఇదేమో ఈడికి వచ్చింది కదా, రెండింటి యొక్క స్పీడ్ సేమ్ ఉంటుందా. వెరీ గుడ్, స్పీడ్ అనేది సేమ్ ఉంటుంది, ఓకేనా. మీ క్వశ్చన్లో పర్టికులర్గా దీనిది అడిగినా సేమే, ఎందుకంటే దారంతో కట్టేసినాం కదా, అవి మంచిగా టైట్గా ఉంటాయి అన్నట్టు, ఓకేనా. వెరీ గుడ్. సో స్పీడ్ అనేది సేమ్ ఉంటుంది, పెద్ద ఏం కన్ఫ్యూజన్ కావద్దు. చలో, రెండిటి బ్లాక్ యొక్క స్పీడ్లు 12m, దీనిది m, దీనిది 2m × v², రెండు కలిసి రాసేసినాయి. తప్పేమైనా ఉందా, ఏం లేదు కదా. వెరీ గుడ్. దీని స్పీడ్ కలిపి రాసిన, లేదా సపరేట్ కూడా రాసుకోవచ్చు. దీని స్పీడ్ ఎంత, 12mv² ప్లస్ దీని స్పీడ్ ఎంత, గిడికి రాగానే ఫైనల్లీ 12 2m × v², అవునా కదా. వెరీ గుడ్. దీని మాస్ 2m అన్నట్టు, ఓకే. వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చింది, దీన్ని ట్రైన్ mgx = 12kx² ప్లస్ 12 m ప్లస్ 2m × v² రాసుకోవచ్చా. ఫస్టే రాసిన ఈ స్టెప్, మళ్ళీ రబ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా రాసిన, ఓకేనా. వెరీ గుడ్. చలో ఇప్పుడు వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది రబ్ చేసేసాను మరి, ఇది సెకండ్ది కదా సాల్వ్ చేసేది మనం, ఓకేనా. రైట్. సో లాస్ట్ ఒకటే మిగిలింది కదా, ఇక అది సాల్వ్ చేసేస్తే అయిపోతుంది ఇక, ఓకే. చలో చెప్పండి ఇక ఏమొస్తుంది, mgx అంటే ఏమొచ్చింది, 2mg/k కదా, 2mg/k = 12kx² అంటున్నాడు, అంటే ఇది హోల్ స్క్వేర్ కదా, 2mg/k హోల్ స్క్వేర్, అంతేనా. వెరీ గుడ్. ఇదెంత, 2m + m 3m కదా, అంటే 3/2mv², అంతేనా. వెరీ గుడ్. వి అనుకోవాలి కదా. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, మంచి చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, క్యాన్సిల్ కావు కదా. ఒక పని చేద్దాం, ఇది రబ్ చేసి చేయాలా. నెట్ యాక్సిలరేషన్ ఆఫ్ బ్లాక్ బి కదా, ఏ నెట్ ఆఫ్ బ్లాక్ బి వెన్ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండో, xm/4 కదా, అక్కడ రాసేసిన, ఇది రబ్ చేసేస్తే ఇక, ఓకే. ఎందుకంటే గుర్తుంటుంది అక్కడ రాస్తే క్వశ్చన్, ఓకేనా. చలో రైట్. ఇప్పుడు చెప్పారు ఇక mg, ఈడ mg కదా, mg² రాసుకోవచ్చు కదా, 2/k mg² రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. = ఈడ 12k, ఇదే రాసుకోవచ్చు 4mg² రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు సార్. ప్లస్ 3/2mv², అంతేనా. వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చింది చెప్పండి ఇక, ఇంట్లో నుంచి ఒక k పోయింది కదా, ఇది 2 2s కదా, కరెక్టే. సో దీన్ని ఇటు రాసుకోండి ఇక. సో 2/k mg², దీన్ని ఇటు రాస్తే -2mg² అంతేనా. సో ఇక్కడ మిగిలింది ఏంది, 3/2mv², అవునా కదా. వెరీ గుడ్. సో ఏం చేద్దాం ఇప్పుడు, 2/k, అరే రెండు సేమ్ వచ్చినాయి కదా, కదా, ఈడ k ఉన్నది, ఈడ కూడా kనే ఉన్నది, అవునా కదా. కరెక్టేనా మనం చేసింది, ఒక్క నిమిషం చూడండి, కరెక్టే చేసినామా.
ఎంకి ఎమ్. ఓ ఇది చూడండి, ఇనిషియల్గా అయితే ఇదైతే 0. ఇగో ఫైనల్గా ఈడ తప్పు రాష్ట్రం చూసిండ్రా, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ దీనిది అన్న మీకు చూపెట్టడం మాత్రం ఇదే చూపెట్టిన, కానీ మాస్ ఎంత ఉన్నది 2m. ఈడ మర్చిపోయినాం కదా 2m కదా, ఇది డ్రెస్ 2 ప్లస్ అవుతుంది కదా, అంటే ఈడ 2 రావాలా, ఈడ కదా 2 to the 4 కదా, అవునా కదా 2 to the 4 అంటే ఈడ 4 రావాలా, ఇంతే కదా కరెక్టేనా ఇప్పుడు. అంటే ఈడ ఒక 4 రాయాలా అంతే కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా చేయాలన్నట్టు. సో ఫైనల్గా ఏమొస్తుంది నాన్న, ఈడనేమో 2 ఉన్నది కరెక్టేనా మనం చేసింది, 2 to the 4 ఇది మాత్రం కరెక్టే, 12k x² ఇది కరెక్టే. సో m + 2m అది కూడా కరెక్టే. సో ఫైనల్లీ 3/2 ఓకే, ఇది కూడా ఓకే. ఓకే 4mg² k ఇది 2 2s కరెక్టే, అవునా కదా, ఈడ వరకు కరెక్టే ఉందా. ఎస్ సార్. చలో చూడండి ఇక ఏమొస్తుంది చెప్పండి, 4mg² ఇది 2 వచ్చింది కదా, కరెక్టేనా, ఒకసారి చూడండి. ఎస్ సార్, మొత్తం కరెక్టే ఉంది సార్, ఏం తప్పలేదు. చలో కరెక్టే మరి. సో ఇక్కడ ఏం కామన్ తీసుకుందాం, mg² కామన్ తీసుకుందామా, మిగిలింది ఇక్కడ 4, ఈడనేమో 2 కదా, ఇక 2 బయటికి పోయినాయి. చలో సో ఈడైంది 3/2 mv² కదా, కరెక్టే. ఇదెంత 4 - 2 వచ్చేసి 2a, అంటే 2m²g², ఇగో ఈ స్క్వేర్ని మల్టిప్లై ఓకేనా, ఇది ఏది 2ని మల్టిప్లై చేస్తున్నా సరేనా, దీనికి చేసిన. సో ఏమొస్తుంది, కిందనేమో కేనే ఉంది కదా, సో ఈడేమున్నది 3/2 mv² ఉంది కదా, వెరీ గుడ్. సో దీనిలో నుంచి ఏం పోయింది కదా, కరెక్ట్. సో 2 to the 4 కదా, ఈ 2 ఇటు పోయింది, 4mg²k అంతేనా, ఈ 3 గిటికి వస్తుంది, అవునా కదా, వెరీ గుడ్. సో ఫైనల్గా ఏం రాసుకోవచ్చు చెప్పండి ఇక, v = 2g √m/3k రాసుకోవచ్చా, 100% రాసుకోవచ్చు. చూసుకోండి కొంచెం మెల్లగా చూసుకోండి, కరెక్టేనా. v = ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 బయటకు వస్తుంది, ఇక్కడ g² ఉంది, g బయటకు వస్తుంది, ఇక 2g బయటకు రాసిన, మిగిలింది ఏంది m/3k. ఓకే వెరీ గుడ్. సో ఇంకోటి ఉంది కదా, యాక్సిలరేషన్ కనుక్కోవాలి కదా. సో చూడండి ఇప్పుడు యాక్సిలరేషన్ ఎట్లా కనుక్కుంటామో, అలా డిస్టెన్స్ కూడా ఇచ్చిండు కదా మళ్ళీ, అవును సార్ డిస్టెన్స్ కూడా ఇచ్చిండు. సో అంత డిస్టెన్స్లో యాక్సిలరేషన్ ఎంతనో మనం కనుక్కోవాలి కదా. చలో రైట్. సో ఇది చూడండి, x వాల్యూ = xm/4 అనే డిస్టెన్స్లో యాక్సిలరేషన్ ఎంత మనం కనుక్కోవాలి, అవునా. xm వాల్యూ ఏమొచ్చింది, 4mg/k వచ్చింది కదా, 4mg/kనే కదా, ఇదేనా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా, ఇదేనా కన్ఫర్మ్ కదా, ఒకసారి చూసుకోండి. రైట్ ఇదే రైట్ ఇదే. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ అయితే, 4mg/k/4 అన్న కరెక్టేనా. xm వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసేసిన, 4కి 4 పోయింది, మిగిలినది mg/k, అవునా కదా, వెరీ గుడ్. సో x = ఏమొచ్చింది, mg/k వచ్చింది, పక్కకు పెట్టుకుందాం, ఓకేనా, వెరీ గుడ్. అయితే ఇది చెప్పండి ఇక ఈ బ్లాక్ ఏని తీసుకుందాం, దాని యొక్క మాస్ ఎంత m కదా, రైట్. సో ముందటికి ఎవరు లాగుతున్నారు, టెన్షన్ లాగుతుంది కదా ముందట, ఓకే. ఆపోజిట్లో ఎవరు లాగుతున్నారు, మన స్ప్రింగ్ ఫోర్స్ లాగుతుంది, అవునా కదా, ఆపోజిట్లో స్ప్రింగే కదా లాగేది, వెరీ గుడ్. కానీ ఈ బ్లాక్ అనేది మోషన్లో ఉంది, యాక్సిలరేషన్తో పోతుంది కదా ముందటికి, అవునా కదా, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఈ బ్లాక్ అనేది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా, మోషన్లో ఉంది సార్. మోషన్లో ఉంటే ఏం రాస్తాం, ఎంఏ, అవునా, వెరీ గుడ్, ఎంఏ రాసేసిన. ఏ డైరెక్షన్ పోతున్నది, ముందట ఎవరు అప్లై చేస్తున్నారు, టీఏ, మైనస్ ఆపోజిట్లో ఎవరు అప్లై చేస్తున్నారు, ఎఫ్ఎస్, అవునా, వెరీ గుడ్. ఎఫ్ఎస్ అంటే ఏంది, స్ప్రింగ్ ఫోర్సెస్, స్ప్రింగే కదా ఇక్కడ అప్లై చేసేది. సో ఇప్పుడు ఇది చెప్పండి, దాని మాస్ ఎంత 2m కదా, ఎస్ 2m. ఇది మోషన్లో ఉందా, సార్ మోషన్లో ఉంటే ఏం రాస్తాం, ఎంఏ 2ma అంతేనా, మాస్ 2m × a. ఏ డైరెక్షన్ ఉంటుంది, కింది డైరెక్షన్లో. కింద ఎవరు లాగుతున్నారు, భూమి,
అవునా? ఆపోజిట్లో ఎవరు అవుతున్నారు? టెన్షన్. అవునా? దారంలో టెన్షనే కదా ఉండేది. వెరీ గుడ్. సో 2mg - t, అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి ఇక మనకు స్ప్రింగ్ ఫోర్స్ కి ఫార్ములా తెలుసు కదా అందరికి, ఏంది? kx, అవునా కాదా? చలో ఆ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసేసేయాలా, ఇక మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ రాయాలన్నా ఫస్ట్ స్ప్రింగ్ ఫోర్సెస్ ఫార్ములా ఏంటి? k ఇంటూ ఎక్స్. గుర్తు లేకుంటే గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్. సో -kx అన్నట్టు. ఓకే, స్ప్రింగ్ ఫోర్సెస్ కి ఫార్ములా ఏంది? -k, కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చేస్తే kx అవుతుంది. ఓకే, రైట్. k వాల్యూ kనే, x వాల్యూ ఎంత? x వాల్యూ mg/k. సాల్వ్ చేసినాం చూడండి, చూసిండ్రా? mg/k. ఇది పోయింది, ఇది పోయింది, అంటే ఏమొచ్చింది? mg వచ్చింది కదా. fs వాల్యూ ఎంత వచ్చింది? mg వచ్చింది. చలో నేనేం చేస్తున్నా, ఈ రెండిట్లను యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఏమైతే చెప్పండి? 2ma + ma 3ma. ఓకే, -t + t పోయింది కదా. ఇదేమొచ్చింది? 2mg - fs కదా. సో 2mg - fs వాల్యూ ఏమొచ్చింది? mg వచ్చింది. సో 2mg - mg, ఇదేంది? 3ma, mm పోయింది. సో ఫైనల్ యాక్సిలరేషన్ ఈక్వల్ ఏమొచ్చింది? g/3 m/s² వచ్చింది. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్ గా దిస్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్ బి ఇన్ అ డౌన్వర్డ్ డైరెక్షన్. అవునా? కిందికి మూవ్ అవుతుంది కదా. వెరీ గుడ్. సో డైరెక్షన్ అడుగుతుంది డౌన్వర్డ్స్ అని చెప్పేసి అనాలి. ఓకేనా? వెరీ గుడ్, వెల్ డన్, షబాష్. చలో బెట్ట, మరి ఈ వీడియో నేను ఇక్కడతో ఆపేస్తున్నా. నెక్స్ట్ క్లాస్ లో కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన న్యూమరికల్సే నేను తీసుకొస్తా. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్ లో వస్తే ఈ టాపిక్ లో నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? వెరీ గుడ్. సో మంచి మంచి న్యూమరికల్, ఇంకా సూపర్ న్యూమరికల్ సాల్వ్ చేద్దాం మనం. ఓకేనా? సో అప్పటికంటే చదువుకుంటా ఉండండి. ఉంటాను మరి, బాయ్. ఒక విషయం మర్చిపోవద్దు, ఏంటది? సబ్స్క్రైబ్ చేసుకోవడం కదా. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బేటా.